హరి ఓం. అందరికీ నమస్తే. హిందూ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి శ్రీశైలం వెళ్ళకుండా మనం హైదరాబాద్లో దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుంది. అలాంటి ఒక అరుదైన దేవాలయాన్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. శ్రీ బ్రహ్మరాంబ సమేత మర్కత మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో స్వామి మనకు మర్కత లింగం రూపకంగా మనకి దర్శనం ఇస్తుంటారు. మనకు ఇలాంటి మర్కత లింగాలున్న క్షేత్రాలు, దేవాలయాలు బాగా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ యొక్క దేవాలయాన్ని 3 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మింపజేశారు. పూర్తిగా కృష్ణశిలతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. శ్రీశైల క్షేత్రానికి మరియు కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి జగద్గురుల వారి పర్యవేక్షణలో ఈ దేవాలయాన్ని నిర్మింపజేశారు. మర్కత లింగం ఎంతో శక్తివంతమైన లింగం. ఈ యొక్క లింగానికి మనం అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. ఏవైనా నవగ్రహ దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అంటారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందని కూడా అంటారు. ఇదే ఆ ప్రధాన దేవాలయం. ప్రధాన ఆలయానికి ఎడమవైపు మనకు విఘ్నేశ్వర స్వామి యొక్క మూర్తి కనిపిస్తుంది. అలాగే మహాగణపతి యొక్క విగ్రహాన్ని ఆ శిలపై చెక్కడం జరిగింది. అదేవిధంగా కుడివైపుకి శ్రీ వీరభద్ర స్వామి యొక్క విగ్రహాన్ని కూడా చెక్కడం జరిగింది. అభిషేకం మరియు అలంకరణ తర్వాత స్వామివారి యొక్క దర్శనం ఇది. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఓం నమః శివ అని తలుచుకోండి మనసులో. హరహర మహాదేవ్, శంభో శంకర. స్వామివారి దేవాలయం పక్కనే శ్రీ బ్రహ్మరాంబ దేవి యొక్క దేవాలయం. ఇప్పుడు మీరు బ్రహ్మరాంబ మాతను దర్శించుకోండి. ఇలా బ్రహ్మరాంబ సమేతంగా శ్రీ మల్లికార్జున స్వామి మనకి ఇక్కడ దర్శించడం ఎంతో ఆనందదాయకం. శ్రీశైలంకి వెళ్ళినటువంటి పుణ్యఫలం మనకి ఈ దేవాలయం దర్శించడంతోనే కలుగుతుంది. ఇదే ప్రాంగణంలో కొన్ని మనకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. వీరశైవ ధర్మస్థాపనాచార్యులు శ్రీ ఆది జగద్గురు పండితారాధ్యులు గారు, శ్రీ అక్క మహాదేవి గారి ఉపాలయం మీరు చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఉత్సవ మూర్తులు ఇవి. ఈ యొక్క దేవాలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మరి సాయంకాలం 5:30 నుంచి 8 గంటల వరకు మనకు స్వామి మరియు అమ్మవార్ల యొక్క దర్శనం కలుగుతుంది. ఓం నమః శివాయ. భక్తులకు సూచన, ఇది మన మమతానగర్ నావోల్ యందు ఈ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున దేవాలయము మరకతలింగము. మరకతలింగం విశిష్టత ఏంటంటే తెలంగాణలో ఇది 2వ మరకతలింగము. ఫస్ట్ ఇంతకన్నా ముందు 200 సంవత్సరాల కింద చేవలలో ఉంది. ఇక్కడ మరకతలింగం విశిష్టత ఏంటంటే ఇక్కడ నాగోల్ మమతానగర్ పక్కకు రుద్రభూమి ఉంటుంది, రుద్రభూమి పక్కకు గంగా నది ఉంటుంది. కాశీలో ఏ విధంగా అయితే ఉంటుందో లింగము దేవాలయము ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. శ్రీశైలం జగద్గురు మన ట్రస్ట్ వాళ్ళు ఇది నిర్మించారు. కావున భక్తులందరూ శివరాత్రి రోజు 15వ తారీఖు ఆదివారము ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు మొదలవుతున్నాయి. రాత్రి 12 గంటల వరకు జరుగుతాయి. 12 గంటలకు లింగోద్భవ అభిషేకం ఉంటుంది. ప్లస్ సాయంత్రము 9 గంటల నుంచి మళ్ళీ మిడ్నైట్ 2 గంటల వరకు భజన కార్యక్రమం కూడా కలదు. కావున భక్తులందరూ సద్వినియోగం చేసి శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ సమేత కృపకు ఆశీస్సులు పాత్రలు కాగలని ప్రార్థన. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ భ్రమరాంబ సమేత మరకత మల్లికార్జున స్వామినే నమో నమః. ఓం నమ శివాయ. ఇక్కడ శ్రీ భ్రమరాంబ సమేత మరకత మల్లికార్జున స్వామి వెలిసి ఉన్నాడు. అందరు కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి అలాగే భ్రమరాంబ మాత అనే పేరుతోని ఇక్కడ వెలిశారు. కావున భక్తులకు అందరు కూడా విజ్ఞప్తి, అందరు కూడా ఇక్కడ వచ్చి శివరాత్రి రోజున ఉదయం 4 నుంచి అలాగే రాత్రి 12 వరకు అభిషేకాలు కొనసాగుతూ ఉంటాయి. లింగోద్భవ అభిషేకం కూడా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అభిషేకాలు చేయించుకోవాలని ప్రార్థన. భజన కూడా 9 నుంచి 12 వరకు ఉంటుంది, 2 వరకు ఉంటుంది. కావున అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మరకత లింగ దర్శనం ఎంతో పుణ్యదాయకం. ఈ శివరాత్రికి ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న ప్రజలు ఈ నాగోల్లో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలను కోరుచున్నాం. ఓం నమః శివాయ.